హాయ్ ఫ్రెండ్స్, నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ బనగానపల్లి దగ్గరుండ యాగంటి పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ వచ్చినాను, మా ఫ్రెండు కొడుకువి పుట్టెంటుకుంటే వచ్చినాను. చూడడానికి బయట ఇంకా బరి కొండ మాత్రమే కూడా కనబడుతుంది. లోపలికి వెళ్తే అద్భుతమైన గుహలోగా అద్భుతమైన గోపురం, న్యాచురల్గా రెడీ అయిన టెంపుల్స్. ఇవన్నీ వీడియో తీస్తున్నాను, కంప్లీట్గా చూడండి. ఎవరైనా ఇటు సైడ్ వస్తే చూస్తాం, వెళ్ళండి. ఇది బసవಣ್ణ, ఒక కాలంలో చిన్నగా ఉండే బసవಣ್ణ. 2005లో మా ఫ్రెండే వచ్చి ఆ బసవಣ್ణ చుట్టూ రౌండ్ తీసుకొని పోయినాడు. ఇప్పుడు ఆ బసవಣ್ణ చుట్టూ తిరగడానికి అవ్వదు, అలా పెరిగిపోయినాడు బసవಣ್ణ. ఎక్కడ చూసినా కానీ న్యాచురల్గా పెరిగిన బసవಣ್ణ మాత్రం పెరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఎక్కువ మంది బసవಣ್ణ సోల తన కోరికలు, భక్తాదుల కోరికలు అనేది బసవಣ್ణ సోల చెప్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు క్యూ కట్టినారు అక్కడ అటు సైడు. ఇది కోనేరు, ఆ టెంపుల్ దగ్గరే పక్కనే ఉండేది కోనేరు, న్యాచురల్గా రెడీ అయ్యేది. బసవಣ್ణ నోట్లో వానకాలంలో వస్తూ ఉంటుంది వాటర్ అనేది, న్యాచురల్గా కొండలోగా ఇంకా వాటర్ అనేది వస్తుంది మొత్తం అంతా. ఈ బసవಣ್ణ నోట్లో ఇంకా మాత్రం వస్తలేదంటే వానకాలంలో మాత్రం వస్తుంది. ఎంత ప్యూర్గా క్లియర్ కట్గా కింద ఏముంది కూడా నీట్గా కనబడుతుంది. ఇందులో తడుములో ఏమున్నా కానీ నీట్గా కనబడుతుంది, అంతే క్లారిటీగా ఉండే వాటర్ మాత్రము ప్యూర్గా. ఈ బసవಣ್ణ నోట్లోనే వాటర్ అనేది వచ్చేది. ఇక్కడ టెంపుల్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ శివాలయ విగ్రహం దగ్గర ఉండే దగ్గరికి వెళదాం. ఇప్పుడు మంజునాథ రాయి చూడనా, ఇక్కడ చూస్తే కొన్ని మీటర్లు మాత్రమే ఉండేది. సరే, దాని పరిస్థితి చూడే, నాకేమి సైలెంట్గా పోతాడారని అట్లుంది అది. మార్బల్ వెళ్తే అంటే సో మీ ఫోటో తీసుకోవచ్చా? సో మీ ఏం టెంపుల్ ఉండేది లోక? శివాలయం. ఓం నమః శివాయ. శివాలయ టెంపుల్. పర్లేదు, పెద్దగా ఉంది. ఇంత నిలువున ఉండవి. మొబైల్ బంద్ చేయాలా?
అక్కడ గర్భగుడిలోకి మొబైల్ ఎంట్రీ అనేది లేదు, అందుకే చూపించలేదు. ఇక్కడ కూడా అంతే, మెట్ల వరకు మాత్రమే వీడియో అనేది తీయడం జరుగుతుంది. లోగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంది లోగా, మంచిగా ఉంది. న్యాచురల్గా పెరిగిండే పైన విగ్రహం కూడా ఉంది, కింద మామూలుగా విగ్రహం రెడీ చేసి పెట్టినది కూడా ఉంది.